రండి సర్వజనాంగమా సంతోషమందుమా చెంత చేరను రండి సర్వజనాంగమా సంతోషమందుమా దూత దూపిన గొల్లలకు శుభవార్తన దివసంభవించగా దూత దూపిన గొల్లలకు శుభవార్తన దివసంభవించగా ఖ్యాతి మేర గవారు యేసుని గాచిరే స్తుతుల నరిచిరే ఖ్యాతి మేర గవారు చక్కగా బెత్లెహేముపురమును చూచిరే కానుకలిచిరే చక్కగా బెత్లెహేముపురమును చూచిరే కానుకలిచిరే చింతలేదనంగమా సంతోషమందుమా సంత చేరన రండి సర్వజనాంగమా సంతోషమందుమా పాపమేళను పరిహరింపను పరమ రక్షకుడు అవతరించెను పాపమేళను పరిహరింపను పరమ రక్షకుడు. దేవుడు ఇదే కాలం ఈ మాటలు వినిపిస్తున్నాడు కనుక మా ప్రియులారా, మా గ్రామ ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచించాలని ఈ ఉదయకాలం దేవుడు ప్రేమించి ఈ మాటలు మీకు వినిపిస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఇదే మాటలు చెప్తున్నాము, ప్రతి సంవత్సరం ఇదే మాటలు మీకు చెప్తున్నాము. మీరు వింటున్నారు, మేము వస్తున్నాము ఇళ్ళ దగ్గరికి, ఆ మాటలు మీరు కూడా వింటున్నారు. మరి ఎందుకు వీళ్ళు ప్రతి సంవత్సరం మాకు ఎందుకు చెప్పాలి? దీనివల్ల ఏమి వారికి ఆ సంతోషము? ఒకసారి మీరు ఉన్న చోటుని ఆలోచించాలని మరి దీన మనసుతో మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. ఒకసారి మీరు ఆలోచించాలి. మనిషి ఎన్ని రోజులు జీవించడు, కొద్ది రోజులు మాత్రమే ఈ లోకంలో జీవించగలడు, తర్వాత చనిపోతాడు అనేది ప్రతి మనిషికి తెలుసు. కానీ చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తాడని దాని గురించి మాత్రం ఎవరు ఆలోచించరు. కనుక గ్రామ ప్రజలారా, ఈ ఉదయకాలం దేవుడు మిమ్మల్ని ప్రేమించి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చనిపోయిన తర్వాత అనేది ఆలోచించాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాం. చనిపోయిన తర్వాత 2 మార్గాలు ఉంటున్నాయి. ఆ మార్గము ఒకటి మోక్షము, రెండవది నరకం. నువ్వు మోక్షం వెళ్ళాలంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. ఆయన నిన్ను తన కుమారునిగా స్వీకరించగలడు. ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పాప క్షమాపణ పొందుదురు. ఈరోజు మరి చర్చిలో ప్రార్థన ఉంటుంది. మీరు అక్కడికి వచ్చి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే మరి అక్కడ దయచేయకుండా ఉంటాడు, మీరు అడిగి తెలుసుకోవచ్చు. దీని గురించి ఒకసారి మీరు ఆలోచించాలని మరలా ప్రాధాన్యపడుతూ చెప్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ప్రేమ కలిగిన మా దేవా, మీ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం ప్రభువా, మా గ్రామ ప్రజలను ప్రేమించి ఉదయకాలం శ్రేష్టమైన మాటలు మీరు వినిపించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. చెడిపోయిన మానవుని బాగు చేయుటకు పరలోకమును విడిచి భూలోకము అర్థించిన మా దేవుడు మరి విన్న మా ప్రియులందరినీ దీవించండి. వారి కుటుంబంలో ఎవరైతే మరి ఆర్థిక ఇబ్బందుల చేత, కుటుంబ సమస్యల చేత, అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో వారందరూ మీరు స్వస్థపరచండి, వారికి అవసరాల కర్ర తీర్చండి. ఉదయకాలం మీ మాటలు వినటకు వారిని లేపినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మరలా ఒకసారి ప్రభా, దీని గురించి ఆలోచించుటకు, నిజమైన దేవుడు ఎవరని తెలుసుకున్నటకు వారి మనోరతను తెలియమని మరి విన్న వారందరినీ దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరో యేసయ్యా ఎవరో రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారు, ప్రయాసపడి భారము మోయువారు, ప్రభుని చెంతకు పరుగిడి వేగం, ప్రభుని చెంతకు పరుగిడి వేగం.
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్. ప్రేమించి మిమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలము మీ మధ్యకు పాటలు పాడుతూ వస్తున్నాం. రండి 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 యేసుని యొద్దకు. యేసుని యొద్దకు దేవుడు నేను రబ్బని పిలుస్తున్నాడు. అసలు ఆ యేసుని దగ్గరకు వస్తే నీకు ఏమిస్తాడు? మీరు ఎప్పుడైనా దాన్ని ఆలోచించారా? దేవుడు ఎత్తు నిన్ను పిలుస్తున్నాడు. రండి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. నువ్వు వస్తే నీకు ఆయన విశ్రాంతినిస్తాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. మనిషి భారాలు మోస్తుంటున్నాడు. ఆ భారంలో పాప భారం కూడా ఒకటి. కుటుంబ భారాన్ని మోస్తున్నాడు, పిల్లల యొక్క భారం మోస్తున్నాడు, అప్పుల భారం మోస్తున్నాడు, అందులో పాప భారం కూడా మోస్తున్నాడు. ఈ పాప భారం భయంకరమైనది, ఎవరు తీర్చివేయలేనిది, తీర్చలేనిది కూడా. అయితే దేవుడు అంటున్నాడు ఉదయకాలం, నా దగ్గరికి రా, నీకు ఆ భారాన్ని తీసివేసి నీకు విశ్రాంతినిస్తా అంటున్నాడు. మరి ఎన్ని రోజులు ఈ పాప భారం నీ మీద మోసుకొని నువ్వు జీవిస్తావు? అయ్యా మేము ఏం పాపం చేశాము అని మీరు అనుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, మనిషి పుట్టుకతోనే పాపాత్ముడు. భక్తుడు దావీదు అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలోనే పాపాత్ముడును, పాపంతోనే నన్ను తల్లి గర్భం ధరించునని. మరి ఈ పాపాత్ముడు పాపభారాన్ని మోసుకుంటూ ఈ లోకంలో జీవిస్తున్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత వాడు చనిపోతాడు. ఆ పాపభారాన్ని మోసుకొని నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది నువ్వు ఆలోచించలేం లేదు. మనుషులందరూ చనిపోతారు ఒకరోజు, ఇది వాస్తవం. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ చనిపోయిన మానవుడు ఈ పాపభారం మోసుకొని చనిపోతే ఎక్కడికి వెళ్తాడనేది మనం దాని గురించి మాత్రం ఆలోచించాం. ఎందుకంటే ఇది మా మతం కాదు, మా కులం కాదు, మా గోత్రం కాదు, మా యేసు ప్రభు కాదు, ఏదో తెలుగులో దేవుడు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని మనం ఏం చేస్తామంటే చిన్న చూపు చూస్తాం. అది వాస్తవం కాదండి. బైబిల్ చేస్తుంది, ప్రతి మనిషి పాపాత్ముడు, పుట్టుకతోనే పాపాత్ముడు. ఈ పాపాత్ముడు చనిపోతే నరకానికి వెళ్తాడు. మరి ఈ పాపభారం మోసుకొని నువ్వు ఎన్ని రోజులు బ్రతుకుతావు? దేవుడు అంటున్నాడు, నా దగ్గరకు వస్తే నీకు విశ్రాంతినిస్తానని. మనిషి జీవిస్తున్నాడు, వానికి శాంతి లేదు, నెమ్మది లేదు. విధాలుగా ఆ శాంతిని అది పొందాలని ఆశపడతాడు. కానీ ఆ శాంతి ఎక్కడ దొరకదండి, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వస్తేనే దొరుకుతుంది అది. కనుక అదిగా ఉదయకాలం మా ప్రియులు పాటలు పాడుతున్నారు, రండి రండి యేసుని యొద్దకు రండి అని. కనుక ఉదయకాలం మరి గ్రామ ప్రజలకు మేము తెలియజేసినది ఏమనగా, మీరు యేసు ప్రభు దగ్గరకు రండి, మీ యొక్క పాప భారాన్ని ఆయన దగ్గరకు ఒప్పుకుంటే మీ పాపాలన్నీ తీసివేసి మీకు విశ్రాంతిని ఇవ్వగలడు. కనుక ప్రియులారా, ఇది మా మతం కాదు, మేము మా దేవుడు కాదని మీరు ఎప్పుడు ఒక చిన్న చూపుగా చూసి దాన్ని త్రోసివేయకండి. దేవుడు నన్ను పుట్టించిన దేవుడు, ఆ యేసు ప్రభు ఈ లోకాన్ని కలుగజేసిన దేవుడు, మనిషిని ప్రేమించి తన రక్తంను కార్చిన దేవుడు, నీ కొరకు మానవుడిగా ఈ లోకంలో జన్మించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఇటువంటి దేవుడు భూలోకంలో ఎవరు లేరండి. ఒకవేళ మీరు ఆలోచించండి, అనేక గ్రంథాలు లోకంలో ఉన్నాయి, మరి తర్పించి వాటిని చదివి పరీక్షించి తెలుసుకోనండి, ఈయన నిజమైన దేవుడా కాదా? వీళ్ళెందుకు మరి ఆయా పల్లెటూర్లో కానీ, ఆయా గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ ఎంతోమంది స్వార్థ చేస్తారు, ఆ దేవుని గురించి ప్రకటిస్తారు. దానివల్ల వీళ్ళకి లాభం ఏంటి, ఉపయోగం ఏంటి అని ఒకసారి మీరు పరీక్షించాలని మేము మిమ్మల్ని అందరూ ప్రాధేయపడుతున్నాం. దేవుడు మాకు ఇచ్చిన రక్షణ, మీరు కూడా ఆ రక్షణ పొందాలని మేము కూడా ప్రాధేయపడి ఉదయకాలం మీ ఇంటి దగ్గరకు వచ్చి రండి రండి యేసుని దగ్గరకు రండి, ఆయన మీకు విశ్రాంతినిస్తాడని చెప్పి మేము పాటలు పాడుతూ మీ ముందుకు వచ్చాం. కనుక ప్రియులారా, ఒకసారి మీరు ఆలోచించాలని మరి ప్రభునామన మీకు ప్రాధేయపడుతున్నాం. యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ పాపము క్షమించగలడు, నీతిమంతునిగా చేయగలడు, పవిత్రంగా చేసి తన రాజ్యంలో నిన్ను ప్రవేశపెట్టగలడు. కొద్ది రోజుల తర్వాత మనం అందరం చనిపోతాం. కనుక చనిపోయిన తర్వాత మనం ఎక్కడ వెళ్తామో తెలియదు. కనుక దాని గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచించి సరైన మార్గంలో మనం నడుచుటకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పాపక్షమాపణ పొందదురు గాక.
ప్రేమ కృప కనికరము నమ్మకం మా ప్రియ పరలోకం మా తండ్రి, నీ పరిశుద్ధ నీ ఘనమైన నీ పాదములకి మరి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. అవును తండ్రి, క్రిస్మస్ సందర్భముగా మరి మమ్మల్ని గ్రామం అంతటిని కూడా నేను మా కుటుంబాలను అంతటిని కూడా మరి ఈ సంవత్సరం వల్ల నిజంగా తండ్రి నెమ్మది పొందుతూ మరి మరొకసారి నిజంగా తండ్రి ప్రభా గ్రామంలో నీ మాటలు వినబడి ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా నిజంగా నిజమైన దేవుడు నిజంగా ఈయన ద్వారా నిజంగా తండ్రి అనేక కార్యములు నిజంగా రక్షణ కలుగుతుందని మా ప్రియులు మరి నేను చెప్తూ ఉంటున్నారని ఎవరు త్రోసివేయకుండాన్నట్లు ప్రతి ఒక్కరు కూడా నిజంగా తండ్రి ప్రభా నిన్ను నమ్మి విశ్వసించి ఉండాలని నేను మరి జీవితంలో నిజంగా ఈ యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకొనుటకు ఈ స్వార్థ మరి సభలో నిజంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నిజంగా తండ్రి నీ మాటలు విని విడిచిపెట్టని వారు ఎన్నుటకు చేస్తారని యేసునామమున ప్రార్థించి స్తుతించి వేడుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పేటక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై, మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనకై. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. మీ యొక్క ఇళ్ళ దగ్గరకు వచ్చాము పాటలు పాడుతూ. ప్రతి సంవత్సరము మేము చేస్తున్న పని ఇదే. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన రక్షణ మీరు కూడా పొందాలని చెప్పి ప్రతి సంవత్సరం మీ మధ్యకు వచ్చి పాటలు పాడుతూ వస్తాం మీ ఇంటి దగ్గరికి. మరి ఆ మాటలు మీకు వినిపిస్తుంటుంటాం. కానీ ఇప్పుడు మీరు అనుకుంటారు ఇది మా మతం కాదని. దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకం హరించిన దేవుడు ఎవరో యేసయ్య అనేది ఎవరు? ఆ యేసయ్య ఈ భూమిని కలిగేసిన వాడు, ఆ యేసయ్య నిన్ను సృష్టించిన వాడు, ఆ యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ కొరకు తన రక్తం దారిపోసిన వాడు. కనుక మరి ఉదయకాలం మరి వీరు మీ మాటలు మీరు వింటున్నారు. దయచేసి మీరు ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం. ఈ యేసయ్య పలాని దేవుడు కాదు, పలాని కులానికి దేవుడు కాదు, పలాని మరి దేశమునకు దేవుడు కాదు, అందరికీ ప్రభు. పరిశుద్ధ గ్రంథము మరి బైబిల్ ఇది ఆచరిస్తుంది. యేసు ప్రభు అందరికీ ప్రభువు. కనుక నీవు నమ్ముకుంటే ఆయన నీకు ప్రభువుగా ఉంటాడు, ఆయన నీకు రక్షకుడుగా ఉంటాడు. చనిపోయిన తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళగలవు. కనుక ఈ ఉదయకాలం మీరు ఈ మాటలు వింటున్నారు, ఒకసారి పరీక్షించాలని మీ ఉదయకాలమున ప్రభునామం బట్టి మేము ప్రాధేయపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, దయగలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభువ, ఇదిగో ఈ తెల్లవారుజామున ప్రతి సంవత్సరము ప్రభువ మరి యేసుక్రీస్తు మహాసువర్తమానము ఇదిగో గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉంటున్నాం. అయా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ప్రభు వాక్యాన్ని వినే భాగ్యమును, యేసుక్రీస్తు నిజదేవుడని తెలుసుకోవడానికి గొప్ప అవకాశమును కలుగు చేస్తూ ఉంటున్నాం. అయా నీ వర్తమానమును మేము ప్రకటిస్తూ వస్తూ ఉంటున్నాం. ప్రకటించినటువంటి వర్తమానము ఒక దినమున ప్రవహించగలుగుతుందని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో సెలవిచ్చినట్టుగా విన్నటువంటి ప్రజలందరూ కూడా నిజముగా ఈ శ్వాసంని యందు ఉంచి ప్రభు పరలోక రాజ్యానికి వారసులవుట కొరకు వారందరి మనసుల్లో ప్రభు నువ్వు కార్యం చేస్తూ రమ్మని నజరేడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పుట్టెను వింతగను బెత్లెహేముమందునా, చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతోషమందుమా. చెంత చేరెను రండి సర్వజనాంగమా, సంతోషమందునా. కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తును,
కన్య గర్భమునందు సర్వమానులై చింతలేదిక యేసు పెట్టెను వింతగను మెల్లెను పరిహరించెను పరమరాక్షకుడవతరించెను ధన్యులగుటకు రండి వేగమదీనులై సర్వమాన్యులై ధన్యులగుటకు రండి వేగమదీనులై సర్వమాన్యులై సర్వజనాంగమా సంతోషమందుమా చెంతజేరెను రండి సర్వజనాంగమా సంతోషమందుమా. గ్రామ ప్రజలకు ఉదయకాలము యేసునామమున మీకు అందరికి శుభములు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మరి మమ్మల్ని కూడా సజీవులుగా ఉంచి ఉదయకాలం దేవుని మాటలు వినాలని మరి మనలందరూ సజీవులుగా ఉంచిన ఆ దేవదేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రియులారా, ఉదయకాలము మీ ఇళ్ళ దగ్గరకు వచ్చాం. ప్రతి సంవత్సరం ఇదే మాటలు చెప్తున్నాం. మరి మీరు కూడా వింటున్నారు. కానీ దీన్ని మాత్రం మీరు గ్రహించకుండా ఇది మా మతం కాదు, మా కులం కాదని మీరు త్రోసివేస్తుంటారు. అది వాస్తవం కాదండి. మేము ప్రయాసపడి మేము ఇంటి దగ్గరకు వస్తాం, పాటలు పాడుతూ వస్తాం. మరి మాకు ఇచ్చిన రక్షణ మీరు కూడా పొందాలని ప్రయాసంతో మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ మరి దేవుని మాటలు మీకు చెబుతూ ఉంటాం. మీరు దాని గురించి ఒకసారి ఆలోచించాలని మరి ఉదయకాలం దేవుని మాటలు దేవుని నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మనిషి పుట్టిన తర్వాత చనిపోతాడు. మరి ఆ చనిపోయిన మానవుడు ఎక్కడికి వెళ్తాడు అనేది మాత్రం దాని గురించి ఆలోచించాం. పరిశుద్ధ గ్రంథము మరి బైబిల్ ఈతగా సెలవిస్తుంది. చనిపోయిన తర్వాత మానవుడు 2 మార్గాల్లో కూడా వెళ్తాడు. ఒకటి మోక్షము, రెండవది నరకం. అయితే మానవుడు మాత్రం దాని గురించి ఆలోచించాడు. పుట్టిన మనిషి చనిపోతాడని తెలుసు, కానీ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందనే దాని గురించి మాత్రం ఆలోచించాడు. కరోనా టైంలో మనం చూసాం, కొన్ని కోట్ల మంది చనిపోయారు. అయితే మరి ఆ చనిపోయిన మానవుడు ఎక్కడికి వెళ్తాడని దాని గురించి మాత్రం ఒక్కరు ఆలోచించారు. పుట్టిన తర్వాత మానవుడు చనిపోతాడు, ఇది వాస్తవం. అది మీకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరికి భూమి మీద ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి తెలుసు కొద్ది రోజుల తర్వాత మనం చనిపోతామని. ఈరోజు నేను పోతా, రేపు నువ్వు పోతావు, కొద్ది రోజులు ఇంకొకరు పోతారు అనేది మాత్రం అందరికీ తెలుసు. అయితే బైబిల్ గ్రంథం ఇలా అతను సెలవిస్తుంది, చనిపోయిన తర్వాత నరులు మరలా బ్రతుకుతారా అంటే మరలా బ్రతుకుతారు. ఎట్లా? ఆత్మచేత మరలా దేవుని యందు జీవించగలరు. చనిపోయిన తర్వాత దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే, నువ్వు భూలోకములో బ్రతికుండగానే దేవుని యందు విశ్వాసం ఉంచితే నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు పరలోకంలో ఉండగలవు. అదే ఈ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఉదయకాలము మరి ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాడు. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది ఒకసారి ఆలోచించాలి. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచినట్టయితే పరలోకంలో చేరగలవు. యేసునందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు తనని నీ బిడ్డగా చేర్చుకోగలడు. నీ పాపములు యేసు ప్రభునందు నువ్వు కడుగొడబెట్టుకుంటే నీతిమంతుడిగా చేయగలడు. యేసు ప్రభు దేవా నేను పాపని యేసు ప్రభువుని ఒప్పుకున్నట్టయితే, యేసు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నట్టయితే ఆయన నేను నీతిమంతుడిగా చేయగలడు. నీ పాపములు నువ్వు కడుక్కుంటేనే తప్ప పరలోక రాజ్యంలో చేరగలవు. కడుక్కోగలేకుంటే నువ్వు పరలోకంలో వెళ్ళలేవు. అది నిత్యరాజ్యము, నిత్య నరకము, 2 మార్గాల గుండా నీ ఆత్మ వెళ్తుంది. మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఉదయకాలం ఆలోచించాలని మనం చేస్తున్నాం. యేసునందు విశ్వాసం ఉంచితేనే తప్ప నువ్వు పరలోక రాజ్యంలో చేరగలవు. యేసు ప్రభు నా దేవుడని నువ్వు విశ్వసించితే తప్ప నువ్వు పరలోక రాజ్యంలో ఉండగలవు. నువ్వు లేకపోతే నరకంలో ఉంటావు. ఆ నరకం బహు భయంకరమైనది. నీ ఆత్మ చావదు. మరి ఎప్పుడు యుగములు ఆ నరక గుణములోనే మండుతూ ఉంటుంది, కాలుతూ ఉంటుంది. అక్కడ ఎవరు నీ ఆత్మ, నీ యొక్క మొర కానీ నీ యొక్క మాటలు కానీ వినేమాడు ఎవరుండరు. కనుక ఉదయకాలం దేవుడు నిన్ను ప్రేమించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావని ఒకసారి ఆలోచించాలి. నువ్వు చనిపోతే మోక్షములో ఉండగలవు. యేసు ప్రభువు నా దేవుడని నువ్వు ఒప్పుకుంటే, నువ్వు ఉన్న స్థలంలోనే, నువ్వు ఉన్న ప్రాంతంలోనే, నువ్వు ఉన్న ఇంటిలోనే, దేవా నేను పాపిని,
నన్ను క్షమించు, నీ రక్తం ద్వారా నన్ను కడుగు, నన్ను నీతిమంతులుగా చేయని ఒప్పుకుంటే దేవుడు నీ పాపంలో క్షమించి నిన్ను నీతిమంతులుగా చేయగలడు. అటువంటి కృప మా ప్రియులందరికీ అనుగ్రహించిన గాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక. ప్రేమ కలిగిన మా దేవా, నీ పాదములకు వందనం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మా ప్రియులను ప్రేమించి మరి ఉదయకాలం మీ మాటలు వినిపిస్తూ వచ్చారు. చనిపోయిన మానవుడు మరి ఎక్కడికి వెళ్తాడనేది మా ప్రియులకు ఆలోచించాలని మనం చేస్తున్నాం. ప్రభా, ఒకసారి వారి హృదయములు ఈ తలంపులు పుట్టించమని సన్నిలో ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభా, ఈ శబ్దం ద్వారా మరి మాటలు విన్న మా ప్రియులందరూ దీవించండి. మా ప్రభా, చనిపోయిన తర్వాత నేను కూడా ఎక్కడికి వెళ్తాననేది వారి హృదయంలో ఆలోచించుకుంటకు వారిని మనసు తెరువని, వారి మనోత్వం తెరువని సన్న ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలము మరి చేరిన మా ప్రియులందరినీ ఈ శబ్దం ద్వారా విన్న మా ప్రియులందరూ దీవించండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మా ప్రభా కుటుంబ సమస్యలు ఏవని ఉంటే వాటిని తీర్చి మా ప్రభా వారికి నెమ్మదిని దయచేస్తారని నమ్ముచున్నాం. ప్రభా, సహాయం చేయండి. ఇవి ఎత్తబడిన వాక్యం దీవించండి, నీరు కట్టి ఫలింపజేయండి. ఒకసారి మీ దగ్గరికి ప్రభా వారందరూ వచ్చుటకు సహాయం చేయండి. వారి తమ హృదయములు పరీక్షించుకుంటకు సహాయం చేయండి. ఎత్తబడిన మాటలు దీవించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొరుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుతా మరి లేచాడు నీ నా విమోచ భారము మోయుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి. ఎవరయ్యా పిలిచేదంటే, సృష్టికర్త, పాపుల రక్షకుడు, సర్వలోక రక్షకుడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ పుట్టించినవాడు. అందుకొరకే రండి రండి, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తా, మీకు నెమ్మదినిస్తా. భూమి మీద నెమ్మది. యేసు ప్రభువు నా పాపుల రక్షకుడని నీ హృదయంలో విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల, ఎందుకు నమ్మాలంటే ఆయన మన ప్రభువు. భేదము లేదు. నువ్వు అవునన్నా, నువ్వు కాదన్నా, మనందరము దేవుని పిల్లలం. ఆ దేవుడే రక్షకుడు. ఆ రక్షకుడే యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, పాపుల రక్షకుడు, మార్గము, సత్యము, జీవము, మేలుకరుగు మార్గము యేసుక్రీస్తు మార్గమే. అయ్యా అమ్మా, ఈ ఉదయకాలం, ఈ క్రిస్మస్ సందర్భంగా మరొకసారి ప్రభువు, నా బిడ్డ, నా కొడుక, నా తమ్ముడా, రండి రండి, మీరంతా నా పిల్లలే. నేను మిమ్మును నా పోలిక చొప్పున చేసుకున్నాను. అందుకొరకే ఆయన రమ్మంటున్నాడు. ఆయన లోక పాపమును మోసిన గొర్రెపిల్ల 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు సర్వలోక పాప పరిహారం కొరకు సిలువ వేయబడ్డాడు, శ్రమ పొందాడు, సిలువ వేయబడ్డాడు. మన పాపముల కొరకు విమోచన బలియాగం, తన పరిశుద్ధ దేహాన్ని మన కొరకు అప్పగించుకున్నాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఈ ఉదయకాలం యేసుని సొంతం కావాలంటే, యేసుక్రీస్తుని రక్షకుడు కావాలంటే నీ దగ్గరే, నీ ఇంట్లోనే, నీ ఉన్న చోట్లనే ప్రభువా నేను పాపిని అని నీ మనసులో, నీ హృదయంలో విశ్వసిస్తే, నమ్మితే రక్షణని సొంతము, పరలోకముని సొంతము, నిత్య నరకము తప్పుతుంది, అగ్ని ఆరదు,
యేసుని నమ్ము. నీ ఇంటికి వచ్చాడు. మేము ఇంటి ముందు కేక వేస్తున్నాడు. నీ ఇష్టము, బలవంతము లేదు. నమ్మితే మాత్రం మోక్ష మార్గం, నమ్మకపోతే నిత్య నరకము. ఆ మార్గము బహు భయంకరం. అది తప్పించుకోవాలంటే ఇప్పుడే, ఇక్కడే రక్షణ దినం. యేసుని నమ్మితే రక్షణ, పాప క్షమాపణ, సమాధానము, పరలోకం. యేసుని నమ్మండి, నిత్య నరకం తప్పించుకోండి. పరిశుద్ధాత్మ దేవుని నామములో యేసుక్రీస్తు నిన్ను రక్షించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధులైన ప్రేమ కలిగినటువంటి తండ్రి, దయా కనికరమ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ గ్రామ ప్రజలు నశించి నరకానికి వెళ్ళకూడదని మరొకసారి 2024 సంవత్సరంలో ప్రభు మరి 12వ నెలలో 25వ తారీఖున ఇదిగో ఈ గ్రామ ప్రజలకు ప్రభునైనా నీ వర్తమానం ప్రకటించి ముందుకు వెళుతుండగా వారు అయా విశ్వసించి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి గొప్ప అవకాశం ఈ ఉదయకాలం ఈ గ్రామ ప్రజలకు ఇచ్చిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతున్నాం. అయా మేము చెప్పమన్నావు, చెప్పాము. ఇదిగో ముందరకు వెళుతున్నాం. అయా ముందున్నటువంటి పరిచయం నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు. ఏ ఉదయకాలం మన పిల్లలు మన ముందుకొచ్చారు. మనల్ని ప్రేమించి ఈ ఉదయకాలం గమనించండి. 2000 ఇది కూడా 2024 సంవత్సరములే. ప్రభువైన యేసుక్రీస్తు లోకరక్షకుడుగా, పాప విమోచకుడుగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. లోకం అంటే మనమే. అయ్యా అమ్మా, దేవునికి కుల మతము భేదము లేదు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే. గమనించండి, ఆయన ఈ విధముగా చెబుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీ పాపములకు శుద్ధి చేస్తాను, నిండు పవిత్రపరుస్తాను, కడుగుతాను. ఎవరైనా మన పాప భారము, మన శాప భారము, మన మరణ భారము తీసివేయుటకు వచ్చిన ప్రియ రక్షకుడు, లోకరక్షకుడు, పాపుల స్నేహితుడు, పాపము లేని దేవుడు, మరణము లేని దేవుడు, జీవం గల దేవుడు. నమ్ముతావా? పరలోకము నీదే. నమ్ముతావా? రక్షణ నీదే. పోగొట్టుకుంటావు పాపాన్ని, పోగొట్టుకుంటావు శాపాన్ని, పోగొట్టుకుంటావు మరణాన్ని, నరకము తప్పించుకుంటావు. అయ్యా అమ్మా, మా ఊరోళ్ళు ఎప్పుడు ఇట్లే చెప్తారు అనుకోవద్దు. రేపేమి జరుగునో నీకు తెలియదు. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వేమి చేయాలి? ఏమి చేయాలి? నీ హృదయంలో యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. నీ హృదయంలో విశ్వసించే నమ్మితే నీకు రక్షణ, పాప క్షమాపణ. యేసు నీ రక్షకుడు, నీ రక్షకుడు. యేసు నమ్మండి, పాపం పోగొట్టుకోండి, నరకం తప్పించుకోండి.
యేసు మిమ్మల్ని రక్షించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి ప్రభువా, మా ప్రియులను ప్రేమించి మీరు విలువైన మాటలు మరి సంవత్సరం చివరి మాసంలో వారికి వినిపిస్తున్న మాటలు బట్టి కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు రక్షకుడుగా 2024 సంవత్సరం కింద భూమి మీద జన్మించారు. మా ప్రభు వాటిని మా గ్రామ ప్రజలు విన్నారు కనుక నీ యందు విశ్వాసం ఉంచి తమ పాపములు పోగొట్టుకుని నిత్యరాజ్యములు చేరాలని మీరు మనం చేస్తున్నారు. అటువంటి హృదయం వారందరికీ అనుగ్రహించమని, మా ప్రియులందరూ దీవించమని యేసు నామమున ప్రార్థించడం వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చెను. యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు లేడు. పరిశుద్ధ గ్రంథం ఇలాగా సెలవిస్తుంది. పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఇలాగా సెలవిస్తూ ఉంటుంది. హృదయ రాష్ట్రం గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధ గ్రంథం ఇలాగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఇలాగా సెలవిస్తున్నది. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. పరిశుద్ధ గ్రంథం ఇలాగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఇలాగా సెలవిస్తున్నది. నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకుదురు. నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక తీసివేయదు. బైబిల్ గ్రంథం ఇలాగా సెలవిస్తున్నది. మన పాపములను మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన కనుక ఆయన మన పాపములన్నిటినీ క్షమించి పాప క్షమాపణ పొందుదురు. బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం ఇలాగా పాపమును తీసివేయట అసాధ్యము. బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. బైబిల్ సెలవిస్తుంది. యేసు చెప్పెను పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. బైబిల్ గ్రంథం ఇలాగా సెలవిస్తూ ఉన్నది. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడెవడు. బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది. మనుషులొక్కసారే మృతి పొందవలెను. తర్వాత తీర్పు జరుగును. బైబిల్ గ్రంథం ఇలాగా సెలవిస్తున్నది. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పాపక్షమాపణ పొందుదురు. ఇంట్లో ఉన్న వారందరూ రక్షణ పొందుదురు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధులైన దేవా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, ఈ ఉదయ కాలమున ఇదిగో నాయనా గ్రామ ప్రజలకు స్వార్థను మేము ప్రకటించున్నాం. అయా కొంతమంది బయటకు వచ్చి ప్రభు మరి విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరుచుకొని వారు ప్రభు నీ యందు విశ్వాసం ఉంచి రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అయా ప్రతి సంవత్సరం ఈ మాటలు ఈ గ్రామానికి చెప్తూ ఉంటున్నాం. విన్నటువంటి మాటలను విశ్వసించి రేపు పరలోక రాజ్యంలో అయా సాక్ష్యం ఉండాలని గ్రామ ప్రజలందరికీ కూడా బోధిస్తున్నాం. అయా మరి ముందున్నటువంటి సమయాన్ని చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎవరో తెలుసా యేసయ్యా